And I read on, and it told me about the wonderful message of Jesus Christ, and that He died, and that He rose again. ఆ తర్వాత బైబిల్ చదువుతూ ముందుకు పోతుండగా అది ఏం తెలియజేసిందంటే దేవుడు తన పాపమైన మనుషుల కొరకు తన ప్రాణం పెట్టిన సంగతిని, ఏ విధంగా మానవుడు దేవుని మార్గంలో నుంచి తొలగిపోయినారో ఏ విధంగా దేవుడు వారిని సమకూర్చుకోవడం కొరకు తన కుమార్తె పంపించిన విషయాలని చదివాను. And I asked the Lord Jesus Christ to be my Savior. నేను పాపలను తెలుసుకున్నాను కనుక యేసు క్రీస్తు ప్రభువును నా రక్షకుడిగా ఉండమని నేను ఆయన్ని వేడుకున్నాను. Tonight, if you have your Bibles, how many of you have your Bibles? ఈ రాత్రి ఎంతమంది బైబిల్స్ చూపుతున్న చేతులు బైబిల్ ఉన్నవారు? Great. We're going to be in the book of Nehemiah. ఈ రాత్రి వేళ మనము నెహెమ్యా గ్రంథంలో chapter number 6. 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూడబోతున్నాం. నెహెమ్యా మైక్ చూడండి ఒకసారి. I believe God wants to do a great work through this church. నేను నమ్ముతున్నాను దేవుడు ఈ సంఘం ద్వారా చాలా గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడని నేను విశ్వసిస్తున్నాను. How many of you believe that? ఎంతమంది మీరు నమ్ముతారు ఆ విషయం? That God wants to do a great work through this church. ఈ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. We'll read verse number 3. 6వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 3వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉన్నది. Let's read 1 through 3, brother. 1 through 3. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా తండ్రు పీకలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలట్టును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువులను మిగిలిన వారును విని సన్బలట్టును గెషమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి మైదానమందున గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుని రండి వారి యొక్కకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయదునని గొప్పది, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చినకై